బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చింది కదా, ఎలాగనిపిస్తుంది? నిన్న అయితే బిగ్ బాస్ 8 హోమ్ అయితే చూసాము. అంటే ఇదివరకట్లాగా చాలా మందిని పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టారు. నాకు తెలిసి బిగ్ బాస్ అంతా అట్లానే జరుగుతారు. సో అట్లా కాదు, కొంచెం జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచిగా కొద్దిగా కూతోగాతో పబ్లిక్ కి తెలిసిన వాళ్ళని తీసుకొస్తే బాగుంటది. అంతేగాని ఆ రోడ్ సైడ్ ఇప్పుడు మనం ఏదో చేసేస్తున్నాం, ఏదో ఒక డైలాగ్ మీద ఫేమ్ అయిపోయాం, వాళ్ళని తీసుకొచ్చేసి పెట్టడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. చాలా మంది అంటున్నారు కుమారి ఆంటీ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా అంటున్నారు. వాళ్ళ వల్ల యూజ్ ఏమి ఉండదు భయ్య. బిగ్ బాస్ కి ఉన్న డిమాండ్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇవన్నీ ఎట్లా ఉంటే ఆ ఒక మంచి సెలబ్రిటీస్ ని గానీ, మంచి వాళ్ళ ఒక సింగర్ ని గానీ, ఒక డాన్సర్ ని గానీ, ఇట్లా ప్రతి కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని 1 బై 1 తీసుకుని వస్తే, అందులో ఒక కమెడియన్ గానీ, జబర్దస్త్ నుంచి ఇట్లా కొంతమందిని తీసుకొస్తే కొంచెం యూనిక్ టాలెంటెడ్ పర్సన్స్ ని తీసుకురావాలి. ఏదో డైలాగ్ తో వెళ్ళిపోయింది, ట్రోల్ అయిపోయింది, ఇలాంటివి వద్దనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మంది ఆల్రెడీ అనఫిషియల్ గా బయట వినిపిస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళే బిగ్ బాస్ లో ఉంటే ఈ బిగ్ బాస్ ని చూడడం కాదు కదా, జనాలు తొక్కేస్తారు లాస్ట్ అంతా. ఇప్పుడు బిగ్ బాస్ ని హైప్ చేసేది, హైలైట్ చేసేది మన ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ మాత్రమే. వీళ్ళని బట్టి బిగ్ బాస్ లో ఏం జరిగింది అనేది పబ్లిక్ లో ఏంటి వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ గురించి బయట పబ్లిక్ మాట్లాడుకుంటేనే కదా దాన్ని స్ప్రెడ్ చేయాలంటే ఒక న్యూస్ వల్ల అవుతుంది. సో అట్లాంటిది. సో అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా, బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా, ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నా. నేనైతే మంచి మంచి వాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇలాంటి చిల్లర సెట్ వ్యవహారాలు కాకుండా మంచి ఒక టాలెంటెడ్ పర్సన్, ప్యూర్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. అంటే మీరు ఏ లిస్ట్ అనుకుంటున్నారు? ఆ మీకు అంటే ఏ లిస్ట్ అయితే బాగుంటుందని? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు సీరియల్ మన మూవీస్ నుంచి ఒక ఇద్దరిని, ఒక సీరియల్ నుంచి ఒక ఇద్దరిని, ఒక డాన్సర్స్ లో ఒక మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు, చాలా బాగా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ షోలో. వాళ్ళ మన జబర్దస్త్ టీమ్ లో ఉన్నాయి చాలా వరకు అనమాట. చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదంతా కలిస్తే ఒక దగ్గర ఒక సింగర్ 8 ని ఉల్టా పుల్టా అప్పుడు లాస్ట్ సీజన్ లో అన్నట్టు ఈసారి ఇట్లా తిప్పినాడు అనమాట, అడ్డంగా తిప్పినాడు. సో ఇదేమవుతుంది అనేది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దీనికోసం అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా బిగ్ బాస్ లో మంచి కంటెస్టెంట్స్ తీసుకొస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఇదివరకు